పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అలాగే చూడండి ప్రేమైన దేవుని, దేవుని యొక్క సంఘం ఏంటిది? దేవుడు తన స్వరక్తం ఇచ్చుకున్న సంఘం అన్నది. సంఘము, దేవుని సంఘము జీవం కలిగిన సంఘం. దేవుని సంఘము సత్యమైంది. దేవుని సంఘం మహిమ కలిగింది. దేవుని యొక్క సంఘము ఎక్కడైతే అడుగు పెడుతుందో దాని ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవలేరై. అయితే ఆ సంఘాన్ని గురించే దేవుడు అనేక రీతులుగా ప్రభు మాట్లాడుతున్న సత్యాన్ని మనం గమనించవచ్చు. అయితే దేవుని యొక్క సంఘాన్ని గురించి మాట్లాడుతూ దేవుడు ఏం చేసిందంటే, ఏంది అక్కడ ప్రేమ లేదు అనే పదాన్ని మనం విన్నాం. కానీ దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అయితే ఎందుకు అని అంటే, అక్రమం విస్తరించుట వలన అనేకుల ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతా ఉన్నది కనుక దేవుడు వీరి లోపల ప్రేమ లేదు కనుక వారిని వెంబడించట్లేదు. అయితే సంఘాల్లో ఉన్న సత్యాన్ని కనుక మనం చూస్తే ప్రేమ తెలిపాల, దేవుడు కొన్ని సంఘాలను గురించి మాట్లాడుతూ ఇక్కడ ప్రస్తావన చేసిన మాట ఏంటంటే, ఒక సంఘము ఏమైపోయిందట, దేవుని ప్రేమను వదిలిందట. హల్లెలూయా. ఎందుకు అనంటే, వారు దేవుని ప్రేమను మర్చిపోయారు. లోకంలో ప్రేమ ఉన్నది, లోకానుసరమైన ప్రేమ ఉన్నది. అయితే లోకములు ఎందుకంటే లోకముయు దాని ఆశయు గతిస్తుంది. అంటే గతించిపోయే దాని మీద కాదు నువ్వు మమకారం పెంచుకునేది. అయితే ఇక్కడ ఒక సంఘాన్ని గురించి, ఎఫెసు సంఘాన్ని గురించి ఇక్కడ దేవుడు ప్రస్తావన చేశాడు. ఏంటంటే ఈ సంఘంలో ఏంటిదంటే దేవుని ప్రేమ లేదట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ చూడండి, యోహాను రాసిన ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం మనం చదువుదాం. 3-4 వచనాలా, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను నీకు మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒక్కటి మోపవలసి వచ్చింది. చూడండి ప్రేమ, ఎందుకనంటే దేవునిలో ప్రేమ ఒకప్పుడు ఎలా ఉన్నదంటే, ఆ ప్రేమ వర్ణించలేనిది, ఆ ప్రేమ కొలవలేనిది, ఆ ప్రేమ దేని కూడా దేవుని ప్రేమతోటి ఏ ఒక తల్లి ప్రేమ కూడా పోల్చలేం. ప్రేమ తెలియదు. నేను ఓసాన మినిస్ట్రీలో ట్రైనింగ్ చేసినప్పుడు, నేను ట్రైనింగ్ చేసి తిరిగి వస్తామనంటే అక్కడి నుంచి వస్తాంటే నాకు కన్నీళ్ళు వచ్చేసి. ఎందుకనంటే నేను ఆ విధంగా నా భక్తి భావాలను పెంచుకొని అక్కడ దేవుని పైన అంత మమకారాన్ని పెంచుకోగలిగాను. అంటే దేవుని యొక్క ప్రేమ చాలా. ఎందుకనంటే ఈ ఎఫెసు సంఘము ఏమైపోయిందంటే దేవుని ప్రేమను వదిలింది. కానీ నువ్వు ఎలా ఉన్నది? ఆ సంఘములాగా ప్రేమను వదిలించావా? ఎందుకనంటే ఆ దేవుని ప్రేమనే కోల్పోతే నువ్వు దేవునికి చాలా దూరంగా ఉన్నావు, చాలా దూరంగా ఉన్నావు. దేవుని ప్రేమ వాక్యాన్ని హత్తుకుంటుంది. ప్రార్థనే జీవం అంటది, ప్రార్థనే ఊపిరి అంటది, ప్రార్థనే సర్వస్వం అంటది, సంఘమే సర్వస్వం అంటది. ఎందుకు అనంటే దేవుని యొక్క ప్రేమ అలాంటి. అందుకే ఇక్కడ భక్తుడు రాస్తా ఉంటాడు. చూడండి ప్రేమ దేవుని, యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మన యెడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొనుచున్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఏంటిదట? దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే
ఒకరు ఒకరు మిల్ట్ అయిపోయింది ప్రేమ జన్మారా. హల్లెలూయా. ఎందుకనంటే ఒకరిలో ఒకరు మిల్ట్ అయిపోయింది. ఎందుకనంటే ఇక్కడ చెప్పిన ప్రేమ ఏంటంటే దేవుడు ఎందుకంటే ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ఎందుకనంటే నీకు ప్రేమ ఉంటే నీ క్రియలు కనబడతా ఉంటుంది, నీ ప్రార్థన కనబడతా ఉంటుంది, నువ్వు వాక్యము చదివేది కనబడతా ఉంటుంది, వాక్యానుసారంగా జీవించేది కనబడతా ఉంటుంది. అందుకే అయినా ఎందుకంటే నీ సహనాన్ని నీ బాణాన్ని నేను ఎరుగుతును, అయినప్పటికీ కూడా నీకున్న మొదటి ప్రేమ నువ్వేమైపోయింది, వదిలితివి. ఎందుకనంటే నువ్వు దేవుని యొక్క ప్రేమిస్తున్నావు అంటే నీ ప్రార్థన జీవితం ఎంత పెరిగింది, ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎంత వాక్యాన్ని చదువుతున్నావు, ఎంత వాక్యాన్ని అనుసరిస్తున్నావు, ఎంత వాక్యానుసారంగా ముందుకు సాగుతున్నావు. నీకు ప్రేమ ఉంటే నీ ప్రేమ ద్వారా అనేక సమూహాలు బయలుదేరుతాయి దేవుని సన్నిధి. ఎందుకనంటే నీ ప్రేమ, నీ లోపల ఉన్న ప్రేమ నీ ప్రేమ కాదు, అది దేవుని ప్రేమ, అది సహించిన ప్రేమ, ఓర్చుకున్న ప్రేమ, అది క్షమించిన ప్రేమ, భరించిన ప్రేమ అది. ఎందుకనంటే ఉమ్మి వేసిన తుడుచుకున్న ప్రేమ దేవుని యొక్క ప్రేమ తెలుసు. అయితే అక్కడ ఎందుకనంటే దేవుడు ఇక్కడ లేఖన భాగాలను కనుక ఆ ప్రవక్త అయిన యోహాను ద్వారా రాసిన మాట ఏంటంటే ఇక్కడ నువ్వేం చేసా అంటే 5వ వచనంలో అయితే నీ మీద తప్పు మోపవలసింది అన్న తర్వాత అంటాడు, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎక్కడ పడిపోయినావో దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని నువ్వేం కావాలంటే నిలవడము ప్రారంభించు. ప్రజలు హల్లెలూయా. ఎందుకనంటే దేవుని యొక్క ప్రేమలో నిలవడానికి లేదా దేవుని సంఘంలో నిలవడానికి, వాక్యానుసారంగా జీవించడానికి నువ్వు నిలువు, అదే నీ ప్రేమ. అయితే ఇక్కడ చూస్తే ఏమైందంటే ఏ స్థితిలో పడితే జ్ఞాపకం చేసుకోవాలి. మనం నేను కూడా చాలాసార్లు కొన్ని సందర్భాలు నేను మిస్ అయినప్పుడు వెంటనే అంటా, ప్రభా నేను చాలా దూరం ఉన్నా ప్రభా నేను అంటా. నేను ఒక పాట పాడితే ఒక ముక్క వర్ణన వచ్చిందంటే దాన్ని ధ్యానం చేస్తే కన్నీళ్ళు ఇట్లా రాలిపోతూ ఉంటాయి, పశ్చాత్తాపము దిగి వస్తూ ఉంటుంది, వేదన దిగి వస్తూ ఉంటుంది. ప్రభా ఇక నేను చేయలేరయ్యా, నాకు బలం చలిపోయింది ప్రభా, నా వల్ల అయితే లేదయ్యా, నేనేం చేయలేకపోతున్నా ప్రభా. కానీ నేను దేవుని అడిగేది ఒకటే, దేవా నువ్వు పిలిచిన పిలుపు, నువ్వు ఇచ్చిన దర్శనం, నువ్వు ఇచ్చిన ప్రవచనాలు లేవా, నువ్వు ఇచ్చిన ప్రతిదీ నువ్వు పిలిచిన సంకల్పం నెరవేర్చేంత వరకు నా పరిస్థితి, నా చెయ్యి ఎన్నడూ విడివద్దని చెప్పి ప్రజలను హల్లెలూయా. అయితే నువ్వు చూడవలసింది ఎందుకంటే నువ్వు జ్ఞాపకము చేసుకున్నట మారు మనసు మంది మొదటి క్రియ ఏం చేయాలి, మొదటి క్రియను చేయాలి. ఏంటిది అంటే దేవుని యొక్క ప్రేమ. ప్రజలను హల్లెలూయా. అందుకే ప్రేమ మన జీవితంలో, అందుకే అనేకుల జీవితంలో ఏది లేదంటే సంఘాల్లో నామకార్థమైన సంఘాలు పెరిగిపోయినాయి. అయితే అదే భక్తి అనుకొని ఉపవాసం లేదు వారికి. కారణం ఏంటంటే నేను చెప్పట్లేదు, బైబిల్లో చెప్తున్న సత్యం ఏంటంటే ఉపవాసం ఎందుకు లేదు అని అంటే వాళ్ళ కడిపే వారికి దేవుడు, వారి ఉద్యోగమే వారికి దేవుడు, వారి ఇల్లే వారికి దేవుడు, వారి పనే వారికి దేవుడు, వారి ప్రయాణమే వారికి దేవుడు. దేవుడు అదే ఉన్నప్పుడు ఎందుకనంటే వాళ్ళు దేవుని ప్రేమను ఎప్పుడు కూడా ఎరగలేదు. దేవుని ప్రేమ ఎరగలేరు. యేసయ్య దేని కొరకు వచ్చారు చూడండి, ఏమంటున్నాడో చూడండి. మన యోహాను సువార్తలో చూస్తే యేసు ప్రభు ఏమంటున్నాడు అనే మాట కనుక మనం చూస్తే ప్రేమ ద్వారా ఆయనకు ఏది ఆహారమై ఉన్నది. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడు అని చెప్పి. ఈనాడు వాక్యం కొరకు కష్టపడేవాళ్ళు, వాక్యం కొరకు ప్రయాసపడేవాళ్ళు, ప్రార్థన కొరకు ప్రయాసపడేవాళ్ళు, సంఘాన్ని కొరకు ప్రయాసపడేవాళ్ళు, దేవుని సేవలో ప్రయాసపడేవాళ్ళు చాలా తక్కువ. కారణం
కారణం ఎందుకంటే లోకంలో మునిగి తేలుతా ఉన్నారు, లోకాశల్లో మునిగి తేలుతా ఉన్నారు. వారికి దేవుని సహాయం అందదు, దేవుని సహాయము అందదు. అయితే ఇక్కడ వాళ్ళు దేని కొరకు వచ్చిండు అని అంటే, వాళ్ళు కనుక వాళ్ళు యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్పిండు అని అంటే, క్షయమైన ఆహారం కొరకు కాదు, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడమని చెప్పాడు. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనమా. ఆ క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. ఏంటిదట? ఎందుకనంటే క్షయమైంది దాని కొరకు కాదు. ఎందుకంటే ఈ దినం నా ఆరాటం అంతా క్షయమైన దాని కొరకే. నేను అనుకుంటా నీ చదువు కూడా నీకు ఆఖరికి సహాయం చేయండి నేను చెప్తున్నా. నీ సంపద కూడా దేవుని రాజ్యాన్ని కొరకు నువ్వు చేరదు. ఎందుకు అంటే దేవుని యొక్క యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమంటుండో చూడండి. మనం అదే యోహాను సువార్త మనం చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 33-34 వచనాలు చదువుదామా. చూడండి యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి అండి, అయ్యా మీరు భుజించడానికి ఏమైనా ఉన్నదా, తింటారా అని అడిగి మాట్లాడుతా ఉన్నాడు. చదవాలమ్మా. చూడండి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు. చప్పట్లు కొట్టు. ఎందుకు అనంటే కోట్లాది ఆత్మలు నశించిపోతా ఉన్నారు. అయితే ఇక్కడ అంటాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముచ్చుంటే ఏంటిదట? ఆహారము అని చెప్పి ఆహారం అయిపోయింది. ఎందుకనంటే ఈనాడు ఎందుకు అనంటే పౌలు భక్తుడు చెప్పినట్టుగా ఫిలిప్పీ సంఘస్థులు ఎలా ఉన్నారంటే, వాళ్ళకు తిండి మీద తప్ప దేని మీద ఆలోచన లేదు, పరసంబంధమైన వాటి మీద ఆలోచన లేదు, వాక్యమైన దాహం లేదు, ప్రార్థన అనే దాహం లేదు, ఆత్మ సంబంధమైన వరాలపైన ఫలాలపైన వారికి ఏమాత్రం కోరిక లేదు. ఎందుకనంటే ఫిలిప్పీలు ఏంటంటే వాళ్ళు శరీర సంబంధులు. వాళ్ళు ఎందుకనంటే శరీరానుసారంగా వాళ్ళు జీవించడానికే వాళ్ళు ఇష్టపడ్డలు ప్రేమని తెలిపారు. అయితే ఎందుకనంటే ఎఫెసు సంఘమేమో దేవుని ప్రేమను వదిలింది, ఫిలిప్పీ సంఘమేమో తిండి మీద వ్యామోహం పెంచుకున్నది. కానీ యేసు ప్రభు పని ఏంటిది? యేసు ప్రభు పని ఏంటిదంటే, యేసు ప్రభు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుడే ఆహారము అయింది. ఈ దినంలో చూడండి ప్రేమని తెలిపారు. అయితే మన జీవితంలో కూడా మనం ఏం కావాలంటే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క పని నువ్వు ఎంత నెరవేరుస్తున్నావు, దేవుని యొక్క పరిచర్యకు నీ ప్రయాసం ఎంతగా ఉన్నది, నీ ప్రార్థన ఎంత ఉన్నది, నువ్వు దేవుని యొక్క పని తుద ముట్టించడానికి ముందుకు సాగడానికి ఎంత సువార్త పరిచర్య చేస్తున్నావు, ఎంత సంఘం పట్ల బాధ్యత కలిగి ఉన్నావు. యేసు ప్రభుకి ఏమంటాడంటే, యేసు ప్రభు అంటాడు, అయ్యా ఆ పని నేందంటే ఆ పని తుద ముట్టించుడే నాకు ఆహారం అయ్యా. కానీ ఫిలిప్పీ సంఘస్థులు ఏమంటారు అక్కడ? చూడు మన ఆ మాట చూడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19 చూడు. చదవమ్మా, ఎన్నో వచనం? రైట్. చూడండి, ఎందుకనంటే వాళ్ళు ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఏమంటాడంటే పౌల స్థితి పరలోకమందు ఉన్నది, పర సంబంధమైన రాజ్యం కొరకు సిద్ధపాటు లేదు ఈనాటి లోకంలోకి. అనేక మంది సంఘాలు నామకార్థంగా అయిపోయింది, లోకం వచ్చింది సంఘంలోనికి.
లోకము పడవలోనికి నీళ్ళు వస్తే పడవ ఎట్లా మునిగిపోతుందో, లోకము సంఘములోనికి వస్తే సంఘములో మునిగిపోతుంది లోకం. నాడు సంఘాల్లో సేవకులకు కానీ లేదా విశ్వాసులకు కానీ ఎలాంటి బరువు బాధ్యతలు లేవు, ఎలాంటి ప్రార్థన జీవితం లేదు. ఒక పూట ఉపవాసం ఉండడానికి ఇష్టపడలేరు. ప్రజల హల్లెలూయా. అందుకే ప్రేమ ద్వారా దేవుని యొక్క పని, అందుకే మనం ఎప్పుడు చూసినా కానీ దేవుని యొక్క పనిని తుదముట్టించాలి. అందుకే పౌలు చెప్తా ఉంటాడు. పౌలు ఏం మాట్లాడతాడంటే మనం చూడవచ్చు ప్రేమ ద్వారా కొరింథీ సంఘానికి రాస్తా ఉంటాడు పౌలు. ఎందుకంటే ఆ గతంలో మనం చూసినప్పుడు ప్రేమను గురించి చెప్తే క్రీస్తు ప్రేమ బలవంతం చేసినాడు. అదే పౌలు ఏమంటాడంటే సువార్తను గురించి ఏం మాట్లాడతాడంటే ఆయన సువార్త సేవ గురించి చూడండి ఏం మాట్లాడతాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల ఏ వ్యక్తి అనుకుంటా ఉన్నాడు ఇది నాన్న, ఏ వ్యక్తి కష్టం ఉన్నది. నేను రక్షింపబడినా నేను అనేకుల్ని రక్షించాలి. నేను నా ప్రార్థన ద్వారా రక్షణ పొందాలి. దేశము నష్టం పాలైపోతా ఉన్నది. దేశంలో పరిస్థితులంతా రాజ్యాంగాలను కూడా మార్చే పరిస్థితి తయారైతా ఉన్నది. ఇంకా తిండి మీద ఉద్యోగం మీద, ఇంకా కుటుంబమే పిల్లలే అంటే దేవుని చిత్తం, దైవ చిత్తం ఎక్కడైపోతారు. అందుకే ప్రేమ ద్వారా అయితే ఇక్కడ పౌలు కనుక చెప్పినట్టుగా మనం ఇందాక కీర్తన భాగంలో కనుక చూస్తే ఆ కీర్తన గ్రంథంలో కూడా దేవుని యొక్క, ఎందుకనంటే ఈ లేఖన భాగాన్ని కనుక మనం చూస్తే ఇక్కడ చాలా దేవుని యొక్క లేఖన భాగాలను 96వ కీర్తనలో కనుక చూస్తే 2వ వచనంలో ఏం మాటనో చూద్దామా. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఏంటిదంట? అనుదినము. పౌలు అంటాడు సమయమందును అసమయమందును దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. ప్రజల హల్లెలూయా. అందుకే ప్రేమ దేవుని ద్వారా మనము సంఘము అనేది, ఎందుకనంటే సంఘము దేవుని యొక్క అవయాలై ఉన్నాయి. సంఘము ఎప్పటికీ క్షేమాభివృద్ధి చెందాలి. దేవుని యొక్క సంఘములో అనేకులు చేర్చబడాలి. దేవుని యొక్క సంఘములోనికి ఏం చేసిందంటే అనేకుల్ని నడిపించే విశ్వాసులుగా మనం తయారు కావాలి. విశ్వాసుల్లాగా తయారు కాకూడదు. విశ్వాసులు ప్రార్థన చేస్తారు, విశ్వాసులు ప్రార్థన చేయలేరు. హల్లెలూయా. అందుకే మనం కనుక చూస్తే ప్రేమ ద్వారా ఇక్కడ అనేక ఈ సంఘాలను గురించి ఇక్కడ యోహాను ఏం చేశాడంటే ప్రతి సంఘాన్ని గురించి, కొన్ని సంఘాలను గురించి ఇక్కడ బాగా హెచ్చరిక చేశాడు. చూస్తే ఇక్కడ సార్దీసు సంఘానికి వచ్చేసరికి ఇక్కడ ఏమంటాడంటే మనం చూడవచ్చు. 1వ వచనమా, 3వ అధ్యాయం, ప్రకటన 3వ అధ్యాయము 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది కానీ మృతులు ఎలా చేస్తారా? ఇవాళ చనిపోయిన వ్యక్తి ఏం చేయలేడు, పాడలేడు, ప్రార్థన చేయలేడు, ప్రకటించలేడు, ఏం చేయలేడు. అయితే ఒక మృతమైన సంఘంగా ఏది ఉండకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు పునరుత్థానుడు. ఆయన
పునరుత్థానుడైండు. ఎందుకనంటే ఆయన పునరుత్థాన ఆరాధనలో పాలు పొంగులు పొంది ఆరాధిస్తుంటే ప్రతి దినము నువ్వు ఆత్మతో నింపబడి ప్రతి క్షణము ఆయన పునరుత్థాన శక్తితోటి, పునరుత్థానమైన బలముతోటి, పునరుత్థాన అభిషేకముతోటి అనునిత్యము నువ్వు ఏం కావాలంటే నువ్వు బలపరచబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఏం చేయాలంటే కొందరిని అగ్నిలో నుంచి లాగాలి. కొందరిని ఎలా లాగాలి? అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని లాగాలి. అందరికి ఎందుకనంటే లోకల్కు ఉన్న సంఘానికి నీకు లోకల్లో ఉన్న వ్యక్తికి నువ్వు వ్యత్యాసము నువ్వు చేసుకోవాలి. అయ్యో లోకంలో ఉన్నవాడు నేను ప్రార్థన చేయడు, నేను ప్రార్థన చేయాలి, నేను ఉపవాసం ఉండాలి, నైట్ ప్రార్థన చేయాలి, నేను వాక్యాన్ని చదవాలి, దేవుడు నాకు వాక్యాన్ని ఇచ్చాడు అనే భారము నీలో ఉండాలి. ప్రజల హల్లెలూయా. అయితే మనం కనుక చూస్తే ప్రేమ ద్వారా దేవుని యొక్క లేఖన భాగాలను కనుక మనం పరీక్ష చేస్తే ఇక్కడ మనం ఇంకా ముందుకు వెళ్దాం. కొన్ని విషయాలను నేను ప్రస్తావన చేసి వాక్యంలోనికి మనం ముందుకు వెళ్దాం. చూడండి, దేవుని యొక్క సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్న సత్యాన్ని మనం గమనించవచ్చు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనం చదువుదామా? చూడండి, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఏమైంది. ఎందుకంటే క్రీస్తు ఎందుకు వాని పాదమునంటే సంఘము కింద, ఎందుకంటే యేసయ్య ఆ సంఘము కిందనే సమస్తమును ఉంచాడు. హల్లెలూయా. ఎందుకనంటే నీకు కావాల్సింది, ఎందుకనంటే ఆదామునిచ్చినప్పుడు దాని అంతటి పైన ఏలుమని చెప్పిండు, పరిపాలన చేయమనవు. నువ్వు దేనికి ఏ పేరు పెడతావు ఆ పేరు దానికి కలుగుతుంది, ఆ పేరు దానికి ప్రస్తావించబడతాడు, ఆ పేరు దానికి కలుగుతుంది అని ఆదామును ఏం చేసిండు? అధికారిగా నియమించాడు. దేవుడు నీకు కూడా ఏం చేసిండంటే, చూడండి బైబిల్ గ్రంథంలో చూస్తే అదే కీర్తన గ్రంథంలో కీర్తన భాగము 8వ అధ్యాయము 5వ వచనం, దేవుని కంటే వాణ్ణి కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. చూడండి, నీ చేతి పనుల మీద అధికారం ఇచ్చిండు. అధికారం దేవుని, ఎందుకంటే దేవుడు నువ్వు ఏది చేస్తే ఎందుకు అనంటే అది ఎందుకనంటే నువ్వు భూమి మీద ఏదైతే విప్పుతావో అది పరలోకమందు విప్పబడుతుంది. హల్లెలూయా. అంటే అధికారం ఇచ్చిండు. ఎవరికి ఆ అధికారం అనంటే సంఘము అనేది ప్రార్థన చేసే సంఘం. హల్లెలూయా. ఎవరికి అధికారం ఇచ్చిందంటే వాళ్ళు ప్రార్థించే వారికి దేవుడు అధికారం ఇచ్చింది. హల్లెలూయా. ఎందుకు అనంటే ఆ ప్రార్థించే వాళ్ళే ఏం చేస్తారంటే ఏది విప్పుతారో అది విప్పబడతాడు. ఎందుకంటే ఏది మూస్తారో అది పరలోకమందు మూయబడతాడు. అంటే ప్రార్థించే వారికి ఏమైతుందంటే దేవుని యొక్క అధికారం ఉన్నది, దేవుని యొక్క అధికారం. అందుకే ఇక్కడ పేతురుతో మాట్లాడుతూ అంటాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 18వ వచనమా? నా సంఘమును కట్టుదును, చూడండి ఏమంటాడు అంటే
పేతురును పిలిచేమనంటే నువ్వు పేతురువు ఈ బండ మీద, అంటే బండ ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. ఈ బండ దేనికి సాదృశ్యం? ఈ ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. అందుకే ఈ బండ మీద, అంటే ఆ బండను ఏం చేసిందంటే, అదే బండను ఏం చేసిండు, మోసే ద్వారా ఆ కర్రతో కొట్టినప్పుడు ఏం చేసిందంటే, ఆ బండ ద్వారా ప్రజల యొక్క దానిలోకి వెళ్ళి నీటి ప్రవహించినప్పుడు ఏమైపోయింది, ప్రజల దాహము తీర్చబడి. హల్లెలూయా. అయితే నీవు ఒక పేతురు వలె, అంటే అందుకే అక్కడ ఏమంటాడు, నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘాన్ని కడతా, దాని ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలువలేరే అని నీతో చెప్పుచున్నాను. అంటే ప్రార్థన చేసే వారి ఎదుట ఎలాంటి పరిస్థితి కూడా చెప్పాలి, నిలవలేదు. చదవాలి కిందికా. చూడండి, పరలోక రాజ్యం యొక్క తాలపు చేతులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదవో అది పరలోకమందు విప్పబడు. చప్పట్లు కొట్టి ప్రభు. ఎందుకంటే ప్రార్థించే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లోపల, అందుకే యేసు ప్రభు చెప్పే మాట ఎప్పుడు, ఎందుకంటే ప్రార్థించే వాళ్ళే సజీవంగా ఉంటారు, బలము కలిగి ఉంటారు, శక్తి కలిగి ఉంటారు, అభిషేకం కలిగి ఉంటారు. ఎందుకంటే ప్రార్థన ద్వారానే విప్పబడతా ఉంటాయి, ప్రార్థన ద్వారానే గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు. అందుకే యేసు ప్రభు ఏం చేశాడు, రాత్రి అంతా ప్రార్థన చేశాడు. పేతురు కూడా ప్రార్థన చేసాడు. ప్రేమ దేవుడు, పేతురు కూడా ప్రార్థన చేశాడు. అందుకే ఈ దేవుని పిల్లలకు, అంటే ఎవరికి, ప్రార్థించే వారికి అధికారం ఇచ్చాడు. ప్రార్థించే వారికి ఏం చేశాడంటే దేవుని యొక్క అధికారాన్ని ఇచ్చాడు. ప్రజలు హల్లెలూయా. కానీ ప్రార్థించే వాళ్ళ లోపల కపటం ఉండదు, కోపం ఉండదు, ద్వేషం ఉండదు, పగలు ఉండయి, ప్రతీకారాలు ఉండయి ప్రార్థించే వాళ్ళ లోపల. ఎందుకనంటే వాళ్ళ లోపల ప్రేమ ఉంటుంది, వాళ్ళ లోపల సమాధానం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లోపల క్షమించే మనసు ఉంటుంది. వాళ్ళ లోపల యేసుప్రభు ఏం చేసిండు, పెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి సిలువ మరణం నొందునంతగా తనను తాను తగ్గించుకొని విధేయత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఎందుకనంటే యేసుప్రభు లోపల తగ్గింపు ఉన్నది, క్షమాగుణం ఉన్నది, సహించుకునే మనసు ఉన్నది, విధేయత కలిగిన వాడు. అయితే మన జీవితంలో కూడా మనం ఏం కావాలంటే, మన జీవితంలో కూడా, అందుకే పౌలు అంటాడు కదా, సంఘము ఏం చేస్తుందంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఇక్కడ చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అవును సహోదరులారా, చూడండి, మీరు యూదయలో క్రీస్తుని యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకునే వారైతే. చూడండి, వారు యూదుల వలన అనుభవించినటువంటి శ్రమలే మీరు సొంత దేశస్తుల వలన. అంటే కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి, కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి, కొన్ని నిందలు వస్తూ ఉంటాయి, కొన్ని అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ యేసు ప్రభు జీవితం అయితేంది, పౌలు అయితేంది, ఏం చేసిందంటే తనకున్న దాన్ని ఏం చేసిందంటే క్రీస్తును పోలి నడుచుకోవడానికి పౌలు ఏం చేసిందంటే, అందుకే యేసు ప్రభు ఏమైతే చేసిందంటే, యేసు ప్రభు అయితే ఏది చేసిండో పౌలు కూడా అదే చేశాడు. అయితే మనం కూడా క్రీస్తును కలిగిన ఈ సంఘం కూడా ఎలాగైతే యేసు ప్రభు ఏది చేసిండో మనం కూడా
క్రీస్తును పోలి నడుచుకోవడానికి మనం కూడా ముందుకు సాగడానికి మనం ఏం కావాలంటే కొన్ని శ్రమలను సహించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటాడు, మీరు ఎందుకనంటే యూదేయలో ఉన్న క్రీస్తు యేసునందు ఉన్న దేవుని సంఘమును పోలి నడుచుకున్న వారైతే మీరు శ్రమలు అనుభవించారు, మీరు కష్టాలు అనుభవించారు. కానీ మనం ఇక్కడ కనుక చూస్తే పౌలు రాసే మాట చూద్దాం. చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం కాంచి మనం చదువుదామా? చూడండి, ఏంటి అంట, ప్రార్థించే వాళ్ళు. ఎందుకంటే మనము కూడా ప్రతి భారమును ఏంటిదట కొన్ని, ఎందుకనంటే సులువుగా చిక్కులో పెడతా అంటే, సులువుగా కొంతమంది మాటల్లో చిక్కులో పడేస్తా. మళ్ళీ కొంతమంది సులువుగా ఏం చేస్తారంటే చిక్కులో పడ్డా, నాకు తెలియదు, అనుకోలేదు, ఇంత చిక్కులో పడతారని నేను అనుకోలేదు అనుకున్నా. ఎందుకు అనంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. విశ్వాసం మూలంగా కానిది ఏదైనా పాపమే. మేలైనది చేయనది కూడా చేయకపోవడం కూడా పాపమే. అందుకే మనం చూడండి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి. కొంతమంది విడువ అంటారు, ఎందుకంటే గిది పాపమా అది పాపమా అంటాడు. ప్రవక్తనయ్యో ఆ సమయలు అంటాడు, ప్రార్థన మానుట కూడా పాపము అంటాడు. చూడు మాట మాడుతా 2వ సమయలు గ్రంథం 2 అక్కడ అంటాడు, నా మట్టుకు అంటాడు. మొదటి సమయాలు నా మట్టుకు అంటాడు. నా మట్టుకు ఏమంటాడంటే, నా మట్టుకు ప్రార్థన మానుట కూడా ఏమంటాడంటే పాపం అనుకుంటాడు. ప్రేమ 12వ అధ్యాయము 22వ వచనం, 23వ వచనం, నా మట్టుకు నేను నీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడను. ఎందుకనంటే సులువుగా కొన్ని చిక్కులలో, ఎందుకంటే లోకములో ఉట్టిగానే ఉంటావు, లోకము నిన్ను చిక్కులో పడేస్తా అంటది, లోకము నీ ఆత్మీయతను తీసివేస్తా అంటది. నువ్వేమనుకుంటే ఏం చేయట్లే అనుకుంటా. నీ ఆత్మీయ జీవితాన్ని, నీ పరిశుద్ధతను నీకు తెలియకుంటేనే కోల్పోతా అంటది. ప్రజల హల్లెలూయా. చదవాలమ్మా ఇక్కడ ఎబ్రీలకు రాసిన పత్రిక. మనము కూడా ఎందుకంటే సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త. ఎవరు? విశ్వాసమునకు కర్త అయినా కర్తయు తను కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడాలి? ప్రతి పరిస్థితుల్లో కూడా యేసు వైపు చూడాలి. నీకు ప్రతి పరిస్థితిలో కూడా యేసే జ్ఞాపకం రావాలి, యేసయ్య మాటలే తలంపు రావాలి. యేసయ్య ఎక్కడ ఓర్చుకున్నాడు, యేసయ్య ఎక్కడ తగ్గించుకున్నాడు. అయితే నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని నువ్వు విడిచిపెట్టినప్పుడే పొందుకోవలసింది పొందుకోగలవు. ఇక నువ్వు విడిచిపెట్టకపోతే, ఎందుకనంటే అవి నిన్ను గట్టిగా పట్టుకుంటాడు. ప్రజల హల్లెలూయా. అందుకే చూడండి, దాన్ని కొనసాగించు ఆయన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో. ఎందుకంటే ఇది పరుగు పందెం. హల్లెలూయా. ఎందుకనంటే నువ్వు ప్రార్థనలో గెలిస్తేనే గెలిచినట్టు, స్వార్థ పరిచయలో గెలిస్తేనే గెలిచినట్టు. ఎందుకనంటే ఇక్కడ అంటాడు, ఎందుకనంటే మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఎందుకనంటే ఓపిక ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు కూడా ఏం కావాలి?
నేను అంటాడు ఏమంటాడు, నేను సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకుంటేని గనుక జిగట గల దొంగ ఊపిలో నుండి నన్ను దేవుడు విడిపించి లేవనెత్తి తన బండ పైన నిలిపాను. ప్రజలాడు చూడండి, కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనమా చదవమ్మా. బైబిల్ చదివితే నువ్వు టకా 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 నువ్వు బైబిల్ ఎక్కడో వాక్యం తెలుస్తాండి. జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. చూడండి, ఎందుకనంటే దేవుడు నువ్వేంది అక్కడ ఏం చేసాడు, సహనం అంటే ఓపిక ఓపిక ఉండాలి. ఇంకొక మాట చెప్పాలంటే చూడండి, మనం బైబిల్లో మన గనుక చూస్తే సొలొమోను కూడా రాస్తా ఉంటాడు. ఏంటంటే ప్రసంగి గ్రంథంలో ఓర్పట ఏం చేస్తాడంట, గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తాడట. ప్రసంగి గ్రంథము ఓర్పు ఎందుకనంటే చూడండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనమా. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగమును నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప గొప్ప ద్రోహ కార్యములను జరగకుండా చప్పలు కొట్టి ప్రభువుగా. ఎందుకంటే ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రేమ దేవుని. పౌలు అదే చెప్తా ఉంటాడు. ఎందుకనంటే నీ ఓర్పు అనేది కంటే యేసు ప్రభు ఎన్నో సహించుకున్నాడు. యేసు ప్రభు ఎందుకంటే అన్ని ఓర్చుకున్నాడు, అన్ని విషయంలో తగ్గించుకున్నట్టుగా సంఘం కూడా అలాగనే ఉండాలి. హల్లెలూయా. ఎందుకనంటే ఏలుగు పోతా అంటే కుక్కలు ఎన్ని వరుగుతా ఉంటాయి, మరుగుతాయి మరుగాయా. మనం కొన్ని పోతా అంటే కొన్ని కూడా తెరగని పౌలు అంటారు. ఎందుకంటే దావీదు అంటాడు, నీచులు ఎరగని వాళ్ళు కూడా తాగుబోతులు కూడా నా గురించి పాటలు పాడుతూ అంటారు. మనం దాని గురించి పట్టించుకోకూడదు. నీచులు ఎరగని వాళ్ళు, నేను ఎరగని సంగతులు నన్ను అడుగుతూ ఉన్నారు. అందుకే ప్రేమ చేయాలి. మన ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే పౌలు ఏమంటాడంటే ఫిలిప్పీ సంఘానికి రాస్తా అంటారు అక్కడ. ఎందుకనంటే ఆ ఫిలిప్పీలు ఏం చేసిందంటే బాగా మటన్ చికెన్ బాగా తిరిగి ఉంటారు కాబట్టి శరీరాంశం కదా కోపము గర్వం ఎక్కువ ఉండవచ్చు అక్కడ నాకు తెలిసి. అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అయితే వాళ్ళు అహంకారయుక్తంగా పనిచేస్తా అంటే అక్కడ అంటాడు, మీ సహనము సకల జనులకు తెలియబడినది, ప్రభు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. 4వ అధ్యాయం 5వ వచనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఎందుకనంటే మీ సహనమాట సకల జనులకు తెలియబడిన. ఏంటిది? నీ ఓపిక, నీ తగ్గింపు, నీ సహింపు, నీ నిరీక్షణ. చదువునా, మీ సహనమును సకల జనులకు అంటే సకల జనులకు. ఎంత సహిస్తుంది ఆ సిస్టర్, వాళ్ళ ఎంత సహనం నేర్చుకున్నదా అక్క. ఎన్నో సహించుకున్నది, ఎన్నో ఓర్చుకున్నది, ఎంతో తగ్గించుకున్నది. ఎంతమంది అన్నా కానీ హల్లెలూయా ఏమైనా. ఎందుకనంటే బండ మీద వర్షం పడుతుంటుందా? హల్లెలూయా. నిన్ను అన్న మాటలు కూడా గాలికి ఇట్లా పోతాడు. గుర్తుపెట్టుకో, నిన్ను అన్న మాటలు, నిన్ను అవమానాలు, దూషణలు అవన్నీ కూడా. హల్లెలూయా. ఎందుకనంటే నేను కూడా ఇక్కడ ఎన్నో మాటలు ఏమనక ముందుకే మాటలు ఎన్నో తిట్టులు తిన్నా. నేను అనుకున్న ప్రభు అని ఉన్నాను. హల్లెలూయా. అందుకే చూడండి ప్రేమేదేనా, మీ సహనము సకల జనులకు తెలియబడనేది. ఎవరు సమీపంగా ఉన్నాడు? ప్రభు సమీపంగా ఉన్నాడు. నువ్వు సహనం ఉంటే, ఓపిక ఉంటే, నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ జిగట గల దొంగపు పాప ఊపి కావచ్చు, నీ కుటుంబాన్ని ఇట్లా లేవనెత్తుతా అంటాడు ఆయన. ఎందుకనంటే నేను సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకుంటే. ఎందుకనంటే ఆ సహనములో నీ తగ్గింపు, నీ నిరీక్షణ, నీ దీనత్వము, నీ క్షమాజ్ఞాన్ని చూసి దేవుడిని లిఫ్ట్ చేస్తాడు. అందుకే నువ్వు ఏది చెప్పినా ప్రభు కాట ప్రతి విషయాన్ని అక్కడ ఏమంటాడమ్మా చదవా. దేనిని
చింతింపకుడి గాని అంటే దేని గురించి నువ్వు బాధపడవద్దు, దేని గురించి కూడా నువ్వు చింతపడకూడదు. ప్రతి విషయాన్ని ఎలా చేయాలట? ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞత పూర్వకంగా ఏం చేయాలంటే విన్నపములను దేవునికి తెలియచే. అందుకే ప్రేమ తెలవాల మన జీవితంలో కూడా. ఇక్కడ చూస్తుంటే పౌలు ఎబ్రీలకు రాసిన పత్రికలో ఏం చేస్తానంటే ఇక్కడ ఓపికల గురించి మాట్లాడుతూ అంటాడు. బాగా బడబడ ఉరికితే ఒకటేనే దమ్మస్తా అంటాడు. ఓపికతో ఒక నిదానంగా వెళ్ళాలి పరుగు పందెంలో. హల్లెలూయా. అందుకే పౌలు ఏమంటున్నాడంటే కొరింథీ సంఘానికి వచ్చినట్టు పరుగు పందెంలో ఎందుకంటే గాలికి పోరాడినట్టుగా నేను పోరాడట్లేదు, గాలికి పరిగెత్తినట్టుగా నేను పరిగెత్తట్లేదు అంటాడు. ఎందుకనంటే నేను కిరీటం పొందునట్లుగా, బహుమతి పొందునట్లుగా నేను పరిగెత్తుతున్నాను అంటాడు. అంటే ఈ పరిగెత్తు ఈ దీంట్లో ఏం చేయాలంటే నువ్వేం కావాలంటే ఇక్కడ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తి ఏంటంటే ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని ఏంటంటే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి, నిందలు నిర్లక్ష్య పెట్టాలి, వాళ్ళు వీళ్ళు పెట్టే మాట్లాడే నిర్లక్ష్య పెట్టాలి. నువ్వేం మాట్లాడతావయ్యా? నువ్వు మాట్లాడేస్తాయి. ఏ సహాయం చేస్తావు ప్రభా? సహాయం చేయి, నేను నీ వైపే చూస్తున్నా, నీ కొరకే కనిపెడుతున్నానని నువ్వు దీవారాత్రులు ప్రార్థన చేయి. దేవునితో దీవారాత్రులు ప్రార్థన చేయి, ఉపవాసం చేసి ప్రార్థన చేయి, కన్నీరు విడిచి ప్రార్థన చేయి. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఎందుకనంటే ప్రభు అనే పదం నీకు రాదు. పరిస్థితిని బట్టి ఏడవడం కాదని, పరిస్థితులను బట్టి ఏడిస్తే ప్రార్థన కాదు. ప్రభు నీ మనసు నాకు ఎందుకు అట్లా రావట్లేదు, నీలాగా నేను ఎందుకు ప్రార్థన చేయట్లేదు, నీలాగా నేను ఎందుకు జీవించలేకపోతున్నాను, నీలాగా నేను ఎందుకు ఆత్మను పొందుకోలేకపోతున్నాను, నీ లెక్క నేను ఎందుకు అభిషేకం పొందుకోలేకపోతున్నాను. ఇంకొకటి ఎందుకంటే అభిషేకం లేకపోతే కూడా నీ ప్రార్థన చెల్లదు వాస్తవం. ఎందుకంటే ఆత్మ అనేది ఎందుకంటే ప్రార్థన, ఎందుకంటే ఆ ప్రార్థన ఆత్మను పొందుకున్నప్పుడు ఆ ఆత్మ ద్వారా నువ్వేం చేస్తావంటే నువ్వు తెలియకుంటేనే మునిగి వెళ్తాను. అందుకే చూడండి, ఎందుకనంటే మనము దేవుని యొక్క ప్రార్థన చేయట్లేదు. ఎందుకంటే ఈ లోకంలో శ్రమలు వస్తా ఉంటాయి, కష్టాలు వస్తా ఉంటాయి, ఆత్మ ద్వారానే ఎదిరిస్తాను, అభిషేకం ద్వారానే మారుస్తా ఉంటాయి. అందుకే పౌలుకు ఏం చేస్తాడంటే ఈ పౌలుకు ఎందుకు ఎన్ని పరిస్థితులు వచ్చినాయి అన్నప్పటికీ కూడా చూస్తే పౌలు ఏమంటాడంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు రేపు నిత్యానందం పొందడానికి. అందుకే ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవించు ఇలలో నీ కోసమే సాక్షాత్మై. దేవుడు చూడండి, ఎందుకంటే ఆ ఆనందము పొందాలి. హల్లెలూయా. అయితే ఎందుకు అనంటే పౌలు చెప్పినట్టుగా తన పరిస్థితిని కనుక చూస్తే పౌలు ఎన్ని అవమానాలు పొంది, ఎన్ని కష్టాలు పడ్డాడు. అందుకే దేవుని యొక్క ప్రార్థన, ఎందుకనంటే కొన్నిసార్లు పరిస్థితి వచ్చినప్పుడు మనం ప్రార్థనలో అప్పగించుకోవాలి. హల్లెలూయా. మనం ప్రార్థనలో మనం అప్పగించుకోవాలి. అయితే సంఘము ఎందుకనంటే క్రీస్తుకు అప్పగించుకున్నది.